ఇండియన్ రైల్వేస్ నుంచి 1376 పోస్టుల కోసం మరో కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. మీకు స్టార్టింగ్లోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబు, అది కూడా రైల్వేస్లో కాబట్టి అన్ని అలవెన్సెస్ కలుపుకొని మంత్లీ 36,000 శాలరీ అయితే ఇస్తారు. సో మన సొంత స్టేట్లో అది కూడా రైల్వేస్లో పర్మనెంట్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఇందులో మీకు టోటల్ 20 టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. లైక్ ఫీల్డ్ వర్కర్ అని చెప్పి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. నేను ఇదే వీడియోలో మీకు జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్లో డైలీ 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ని అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ ఆపర్చునిటీ మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు. సో ఇందులో మీకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. వాటికి ఇనిషియల్ పేని చూస్తే కొన్ని వాటికి 44,900 ఇస్తున్నారు, కొన్ని వాటికి 35,400 ఇస్తున్నారు, కొన్ని వాటికి మీకు 29,200 అని చెప్పి ఇలా డిఫరెంట్ పోస్టుని బట్టి మీకు శాలరీ వేరీ అవుతుంది. ఇది ఇనిషియల్ పే మాత్రమే, మీకు ఇంకా అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. ఏజ్ లిమిట్ చూస్తే ప్రతి ఒక్కరికి 1 జనవరి 2025 కల్లా మినిమం 18 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. మాక్సిమం ఏజ్, మినిమం ఏజ్ కూడా కొన్ని వాటికి 18 ఇయర్స్ ఉంది, కొన్ని వాటికి 20 ఇయర్స్ ఉంది, కొన్ని వాటికి 21 అని చెప్పి అలా వేరీ అవుతుంది. మాక్సిమం ఏజ్ మాత్రం కొన్ని వాటికి 36 ఉంది, కొన్ని వాటికి 43 ఉంది, కొన్ని వాటికి 33 ఉంది, కొన్ని వాటికి 38 ఉంది. సో మీకు ఈ మాక్సిమం ఏజ్ అనేది ఇక్కడ ఇచ్చింది జనరల్ వాళ్ళకి మాత్రమే. ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో మీకు టోటల్ వేకెన్సీస్ కూడా ఇచ్చారు, ఏ పోస్ట్లో ఎన్ని వేకెన్సీస్ అని చెప్పి క్లియర్గా ఇచ్చారు, చెక్ చేసుకోండి. తర్వాత మీకు టోటల్ అయితే 20 టైప్స్ ఆఫ్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఫీల్డ్ వర్కర్ జాబ్స్ కోసం అయితే ఇంటర్నేషనల్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. దీనికి సెలెక్ట్ అయినట్లయితే మీకు స్టార్టింగ్లోనే 19,900 శాలరీ ఇస్తారు. ఏజ్ లిమిట్ చూస్తే చెప్పాను కదా, 1 జనవరి 2025 కల్లా మినిమం 18 ఇయర్స్ ఏజ్, మాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 33 ఇయర్స్ ఏజ్ ఎలిజిబుల్ అయితే ఉంటారు. మీకు టోటల్ అయితే 1376 పోస్టుల కోసం వీళ్ళు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీకు ఇంపార్టెంట్ డేట్ చూడండి, 17th ఆగస్టు 2024 నుంచి మీకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు. ఎవరైతే కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకుంటున్నారో వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేయండి. 100% నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 16th సెప్టెంబర్ 2024 కల్లా అప్లై చేసుకోవాలి. మీకు అప్లికేషన్ అయితే 17th ఆగస్టు 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఇదే వీడియోలో మీకు అంటే సెలెక్షన్ ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పి క్లియర్గా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇందులో మీకు ఏజ్ లిమిట్ చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను. కొన్ని పోస్టులకి 18 నుంచి 33 ఉంది, కొన్ని పోస్టులకి 18 నుంచి 36, 19 నుంచి 36 అలా వేరీ అవుతుంది. మీరు ఖచ్చితంగా మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఉన్నారో ఆ పోస్ట్కి ఏజ్ లిమిట్ చూసుకోండి. ఏజ్ లిమిట్ చూసుకున్నాక ఖచ్చితంగా బిట్వీన్ బాండ్ డేట్స్ కూడా చూసుకోండి. మీరు ఖచ్చితంగా అంటే ఎగ్జాంపుల్ ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 చూసుకోండి, 18 నుంచి 33 అని ఇచ్చారు. వాళ్ళు 1 జనవరి 2007 కన్నా ముందు పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్. ఆ సీరియల్ నెంబర్ 1 దానికే. ఒకవేళ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 2 జనవరి 1992 తర్వాత పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్. ఒకవేళ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళు అయితే 2 జనవరి 1989 తర్వాత పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 2 జనవరి 1987 తర్వాత పుట్టిన వాళ్ళు అయితే ఎలిజిబుల్. మీరు 100% నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్నాక మీ క్వాలిఫికేషన్ ఇది, ఆ పోస్ట్కి ఏజ్ లిమిట్ ఏది, దాని తర్వాత మీరు ఇక్కడ బిట్వీన్ బాండ్ డేట్స్ చూసుకోండి. కొందరు అడుగుతున్నారు ఇక్కడ డేట్స్ అంటే ఒకవేళ 1 డే అటు ఇటు ఉంటే ఏమైనా ఎలిజిబుల్ ఉంటుందా అని చెప్పి. 1 డే అటు ఇటు ఉన్నా మీరు ఖచ్చితంగా నాట్ ఎలిజిబుల్ ఉంటారు. స్ట్రిక్ట్గా చూస్తారు. ఆ డే ఉంటే అంటే 1 జనవరి 2007 రోజు పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్, కానీ దానికంటే 1 డే బిఫోర్ పుట్టిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే ఉండరు. కాబట్టి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ప్రాపర్గా చెక్ చేసుకోండి. తర్వాత మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పాను కదా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే అక్కడ ఇచ్చిన మాక్సిమం ఏజ్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 ఇయర్స్ యాడ్ చేసుకోండి, అంత మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు అన్రిజర్వ్డ్ వాళ్ళకి సపరేట్గా, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు 6 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 8 ఇయర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీలో కూడా అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్కి సపరేట్గా రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీలో కూడా సపరేట్గా, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా సపరేట్గా మీకు సపరేట్ రిలాక్సేషన్ ఉంటుంది. ప్రాపర్గా చెక్ చేసుకోండి. తర్వాత మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇది మీకు ఎంసీక్యూ టైప్లోనే ఉంటుంది. 90 మినిట్స్ టైం ఇస్తారు, 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక చూడండి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ప్రొఫెషనల్ ఎబిలిటీ నుంచి 70 క్వశ్చన్స్ 70 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, జనరల్ సైన్స్ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. టైం మాత్రం మీకు 90 మినిట్స్ ఉంటుంది.
చెక్ చేసుకోండి, చూసుకోండి. తర్వాత మీకు నెగిటివ్ కూడా ఉంది 1/3. అంటే మీరు ఒకవేళ 3 క్వశ్చన్స్ తప్పు పెడితే ఒకటి రైట్ పెట్టిన ఆన్సర్ కూడా తప్పు అయిపోతుంది, చూసుకోండి. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మినిమం క్వాలిఫై మార్క్స్ ఎంత రావాలంటే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% ఆఫ్ మార్క్స్ రావాలి, ఓబీసీ అండ్ ఎస్సీ వాళ్ళకు 30% ఆఫ్ మార్క్స్ రావాలి, ఎస్టీ వాళ్ళకి 25% ఆఫ్ మార్క్స్ అయితే రావాలి. ఇది జస్ట్ మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే. ఈ మార్క్స్ వస్తే మీరు జాబ్కి అయితే సెలెక్ట్ కారు. మ్యాక్సిమం మెరిట్ లిస్ట్ తీస్తారు, అంటే టాప్ 1375 వేకెన్సీస్ కదా, ఆ 1375 మెంబర్స్ని మాత్రమే తీసి వాళ్ళకు డీవీ కండక్ట్ చేసి తర్వాత మెడికల్ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తామని చెప్తున్నారు. సో ఇందులో మీకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి. 5th చూడండి, ఫీల్డ్ వర్కర్ ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ చూస్తే మీరు 12th అంటే 10+2 ఇన్ సైన్స్ విత్ బయాలజీ ఆర్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. తర్వాత నెక్స్ట్ క్లినికల్ సైకాలజిస్ట్ దానికి చూస్తే మీరు మాస్టర్స్ డిగ్రీ ఇన్ క్లినికల్ సైకాలజిస్ట్ చేసినా లేదంటే సోషల్ సైకాలజిస్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ ఈసీజీ టెక్నీషియన్ దానికి చూస్తే మీరు 10+2 చేసినా లేదంటే గ్రాడ్యుయేషన్ ఇన్ సైన్స్ హ్యావింగ్ సర్టిఫికేట్ లేదా డిప్లొమా డిగ్రీ ఇన్ ఈసీజీ ల్యాబొరేటరీ టెక్నాలజీలో కానీ కార్డియాలజీలో కానీ కార్డియాలజీ టెక్నాలజీ కానీ కార్డియాలజీ టెక్నిక్లో కానీ అలా మీకు ఏ సర్టిఫికేట్ ఉన్న ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఇంకా హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3 దానికి బీఎస్సీ హ్యావింగ్ విత్ స్టడీడ్ కెమిస్ట్రీ ఇన్ మెయిన్స్లో కానీ ఆప్షనల్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో మీకు డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఉంది. ఖచ్చితంగా మీరు ఈ ఫీల్డ్ వర్కర్ దానికైతే 10+2 ఉన్న వాళ్ళు ఎలిజిబుల్, మిగతా దానికి డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఉంది. మీరు ఒకసారి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్గా మీ క్వాలిఫికేషన్ ఏదని చెప్పి చెక్ చేసుకోండి. తర్వాత మీరు అప్లికేషన్ ఫీ అయితే ఛార్జ్ చేస్తున్నారు, అందరికీ సేమ్ ఉండదు. మ్యాక్సిమం అప్లికేషన్ ఫీ లేనట్లు, ఎందుకంటే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూబీడీ ఫిమేల్ క్యాండిడేట్స్ ట్రాన్స్జెండర్స్కి ఇంకా మైనారిటీస్కి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 250 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. కానీ మీరు ఈ 250 రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేసినాక మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అటెంప్ట్ చేసిన వెంటనే మీకు ఆ 250 రూపీస్ కూడా రీఫండ్ చేస్తారు. మిగతా వాళ్ళు కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేస్తే 400 రూపీస్ మళ్ళీ మీకు రీఫండ్ అయితే చేస్తారు. సో జస్ట్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూబీడీ వాళ్ళు ఫీమేల్ క్యాండిడేట్స్ ట్రాన్స్జెండర్స్ కానీ మైనారిటీస్ ఈబీసీ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు మొత్తం జస్ట్ 100 రూపీస్ మాత్రమే పే చేస్తున్నట్లు. కాబట్టి ఆపర్చునిటీ ఎలిజిబిలిటీ ఉండి ఓన్ స్టేట్లో రైల్వేస్లో జాబ్ చేయాలనుకున్నారు మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోకండి. సో ఈ ఆపర్చునిటీ మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు పారామెడికల్ దాంట్లో డిఫరెంట్ పోస్టుల కోసం. సో మీకు అప్లికేషన్ 17th ఆగస్టు 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 16th సెప్టెంబర్ 2024 కల్లా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా 17th రోజు అయితే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. నేను పీడిఎఫ్ని అయితే కింద లింక్స్ని అయితే కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెంటనే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.